మిమ్మల్ని ఒక ఫాదర్ ఆఫ్ చైల్డ్ వెల్ఫేర్ ఇలాంటి ఈ ఈవో వీటన్నిటికీ కూడా ఒక ఫాదర్ అని పిలుస్తారు. ఈవెన్ దో ఎక్కడ సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఈవెన్ గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ కాదు, బెస్ట్ ట్రైనింగ్ అకాడమీ అని చెప్తారు. సో మీ ట్రైనింగ్ అకాడమీలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఈసారి, అంటే తన బ్యాచ్లో ఎంతమంది సెలెక్ట్ అయ్యారు? మనం చూస్తే ఓవరాల్గా మన జర్నీ అనేటువంటిది 2017 నుంచి స్టార్ట్ చేసామండి. ఓకే. 2017 స్టార్ట్ చేసినప్పుడు దాదాపు ఒక 250 మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. కోచింగ్ ఇచ్చినప్పుడు దాదాపు ఒక 30 మంది అండి, ఒక 30 మంది సిడిపిఓలు ఈఓల కింద సెలెక్ట్ అయ్యారండి. సిడిపిఓలు ఈఓల కింద అదే మనకి ఫస్ట్ ఈవెన్ స్టేట్ ఫస్ట్ ర్యాంకు మన కోచింగ్ అకాడమీకి వచ్చిందండి. అలేఖ్య పటేల్, అలాగే శ్రావణి మన దగ్గర ఇంతకుముందు సాక్షి ఎడ్యుకేషన్లో కూడా ఇంటర్వ్యూ చేసింది. తను ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి తను కూడా. ఓకే. ఇలాగా స్టేట్ ఫస్ట్ ర్యాంకులు రావడమే కదండి, దాదాపు 30 ర్యాంకులు అప్పుడు రావడం. ఆ తర్వాత ఏపీ కండక్ట్ చేసినప్పుడు ఏపీలో కూడా దాదాపు 30-40 ర్యాంకులు అక్కడ రావడం అండి. అలాగే గ్రేడ్ 2 సూపర్వైజర్స్ అనేటువంటివి ఐసిడిఎస్ డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అక్కడ ఒక 50 మంది. ఆ విధంగా చూసుకుంటే ఓవరాల్గా దాదాపు మీకు ఏ జిల్లాకు వెళ్ళినా సరే మన స్టూడెంట్లు మీకు ఖచ్చితంగా కనిపిస్తారండి, ఏ జిల్లాలో అయినా సరే అక్కడ. అంటే దాదాపు 200 మందికి పైగా. ఇప్పుడు మనం రీసెంట్గా కనుక చూసుకున్నట్లయితే మనకి రీసెంట్ బ్యాచ్లో దాదాపు ఒక 500 మంది కోచింగ్ తీసుకున్నారు. మెంటర్షిప్ కానీ, షార్ట్ టర్మ్ కానీ, లేకపోతే ఆన్లైన్ కోచింగ్ కానీ, ఇవన్నీ కూడా తీసుకున్నటువంటి వాటిలో చూస్తే కనుక ఇటు 23 పోస్టులు సిడిపిఓలు ఉంటే అందులో 12 మంది మన స్టూడెంట్సే. అలాగే ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఆఫీసర్ రిజల్ట్ వచ్చింది కదండి, ఇప్పటి వరకు ఈ రోజు వరకు మనం కన్ఫర్మ్ చేసుకుంటే కనుక 40 మంది నాకు సమాచారం అందింది. ఇంకా ఒక్కొక్కరు ఫోన్ చేస్తున్నారు, సార్ మేము కూడా మీ మెటీరియల్ తీసుకున్నాం సార్, మేము ప్రిపేర్ అయ్యాం సార్ అని. నా దగ్గర డైరెక్ట్గా తీసుకున్న వాళ్ళ నెంబర్లు నా దగ్గర ఉన్నాయండి. ఇంకా ఈ సంఖ్య పెరుగుతుందండి. దాదాపు 40 మంది దాకా ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 1 సూపర్వైజర్లు అనేటువంటి వాళ్ళు మన ఇన్స్టిట్యూట్ నుంచి సెలెక్ట్ అయ్యారండి. మీరు అన్నట్టు మనకి ఏంటి అంటే ఏ జిల్లాకు వెళ్ళినా సరే మన స్టూడెంట్స్ ఖచ్చితంగా అక్కడ కనిపిస్తారండి.